ఇక్కడ చూడండి, తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు. నేడు రేపు ఇవ్వనటువంటి పీసీసీ కార్యకర్తలు నేతల నుంచి ఫిర్యాదులు, పార్టీకి విరుద్ధంగా స్పీచ్లు, టీపీసీసీ సీరియస్, త్వరలో యాక్షన్ అంటూ ఒక నుంచి స్వరం. సో తీన్మార్ మల్లన్న దానికోసమే వెయిట్ చేస్తాం. మీరు ఎప్పుడెప్పుడు నోటీస్ ఇస్తారా, దాన్ని ఇష్యూని వాడుకొని ఎప్పుడెప్పుడు దూసుకుపోదామా అనే కోణంలో ఆయన చాలా సీరియస్గా మీ నుంచే రావాలనే దానిలో ఆయన అందుకే మిమ్మల్ని పోక్ చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగా మీరు కూడా ఆ ట్రాప్లు పడుతున్నారా అనేది అనుమానం కలుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ చర్యలు తీసుకున్నది. 2 రోజుల్లో నోటీసులు ఇవ్వాలని టీపీసీ నిర్ణయించింది. కార్యకర్తలు నేతల నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతోనే టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. పార్టీ లైన్కు విరుద్ధంగా ఆయన వ్యవహరించడమే ఇందుకు కారణం అంటూ టీపీసీసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి బీసీ కులగణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తప్పుపడుతూ వస్తున్నారు. లెక్కల్లో గందరగోళం ఉన్నదని, బీసీలు కావాలని తగ్గించారని 2 రోజుల క్రితం ఆయన సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అంతేకాక టీవీ ఛానల్స్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. కేసీఆర్ సర్వేనే బెస్ట్ అంటూ ఆయన సొంత ఛానళ్లను కాంప్లిమెంట్ ఇచ్చారు. సో మరోవైపు మంగళవారం కౌన్సిల్లో స్టేట్మెంట్ తర్వాత కూడా తీన్మార్ మల్లన్న సరైన స్థాయిలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు, సర్వే క్లారిటీ లేదని, స్పష్టమైనటువంటి వివరాలు లేవని స్వయంగా డిప్యూటీ సీఎం ముందే ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోబోమని, కాంగ్రెస్లో స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం ఉన్నదని తాను ఇలా మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. మల్లన్న మాట్లాడే సమయంలో టీపీసీ పక్కనే ఉండి సైగలు చేస్తున్న మల్లన్న ఇవేవి పట్టించుకోలేదు, తాను చెప్పాలనుకున్నది సూటిగానే ప్రశ్నించారు. ఇది ప్రతిపక్షాలు కూడా సభలో ప్లస్ అయింది. ఇది ఇక గతంలోనూ మంత్రి పొంగులేటిపై మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతకంటే ముందు పలువురు నేతలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరంగల్ బీసీ సభలను మల్లన్న హాట్ టాపిక్ అయ్యారు. రెడ్డి సామాజిక వర్గం నుంచే రేవంత్ రెడ్డి లాస్ట్ సీఎం అంటూ నొక్కి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న మొదటి నుంచి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్తాను. స్టేట్మెంట్ కాపీలు నిన్న బీసీ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కాపీ అవుతుందో దాన్ని కూడా తగలబెట్టిండు అనేది తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంది, బీసీల విషయంలో క్లారిటీగా ఉన్నాడు. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో ఉండి మాట్లాడడం ఆ కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసి మీరు మాట్లాడితే ఖచ్చితంగా బీసీ సమాజం అంతా ఈరోజు మీ వైపు ఉండే అవకాశం కనబడుతుంది. సో ఇంటర్నల్ పార్టీలో ఉండడం వల్ల, ఇంటర్నల్ పార్టీ కామెంట్ చేయడం వల్ల ఈరోజు పార్టీకి ఇబ్బందే. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మీరు గెలవడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకొని ముందు పోతే బాగుంటుంది. త్వరలో నాకు తెలిసి అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన కూడా సస్పెండ్ చేస్తారు త్వరలో అనేది తెలుస్తూ ఉంది.